వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ప్రస్తుతము అక్టోబర్ నెలలో ఉన్నాము. ఈ అక్టోబర్ నెలలో రైతులు ఎటువంటి కూరగాయలు సాగు చేసుకోవాలి అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా వరకు ఇప్పుడు కూరగాయల సాగుకు అనువైనది ఇప్పుడు అక్టోబర్ 15 లోపు అయితే ఎటువంటి కూరగాయలైనా మనం వేసుకోవచ్చు. మీకు మంచి దిగుబడి అనేది వస్తుంది, వాతావరణం కూడా సహకరిస్తుంది. బట్ అక్టోబర్ 15 తర్వాత కొన్ని రకాల తీగజాతి కూరగాయలు వేసుకుంటే చలి కూలింగ్ దాని కొరకు గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, కొంత ఫంగల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనకు ఈ అక్టోబర్ నెలలో ముఖ్యంగా ఏ కూరగాయలు వేసుకోవాలనేది మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ చేద్దాం. అందులో కొంత జాగ్రత్తలు, వెరైటీలు ఆ విధంగా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్గా జనరల్గా మనం ప్రతి నెల దాదాపు చేస్తున్నాం. ఏ నెలలో ఏ కూరగాయలు వేసుకోవాలనేది కొద్దిగా అటు ఇటు మీరు అవి సాగు చేసుకోవచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకొని. సో కంప్లీట్గా నెక్స్ట్ మనకు ఈ కూరగాయల గురించి కూడా కంప్లీట్ ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క రకమైన కూరగాయల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా రైతుకు ఛాలెంజ్, రైతుకు అనేక రకమైన తెగుళ్ళు, వ్యాధులు, సమస్యలు ఎదుర్కొంటుంటాడు ఈ పంటలలో. అవి బీర కానీ, కాకెర కానీ, తర్వాత వచ్చేసి కీర అనేది, నెక్స్ట్ వంకాయ, టమాటా, ఇవి చాలా కష్టం అన్నట్టు ఇవి సాగు చేయడము. మనం కొద్దిగా వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు అన్సీజన్లో సాగు చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి వీటి గురించి ఒక్కొక్క క్రాప్ గురించి సోయింగ్ నుండి ల్యాండ్ ప్రిపేర్ దగ్గర నుండి ఎండింగ్ వరకు కంప్లీట్ డీటెయిల్స్తోని నేను త్వరలో అంటే వీడియోస్ కొన్ని, దాంతోపాటు పీడిఎఫ్లు కంప్లీట్గా తయారు చేస్తున్న ఒక్కొక్క క్రాప్ గురించి. దాదాపు టమాటా దాదాపు ఎండింగ్లోకి వచ్చింది. కంప్లీట్ దానికి ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ తర్వాత వీడియో రూపంలో ఇస్తే అది కొంత మీరు మీకు లింక్ పంపిస్తే దాన్ని ఓపెన్ చేస్తే మీకు అది కొంత పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే అందులో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సోయింగ్ దగ్గర నుండి ఎండింగ్ వరకు అన్నీ ఏ విధంగా చేసుకోవాలి, వెరైటీస్ ఏంది, విత్తనాలు అవి ఒక్కొక్కటి మీకు కొన్ని దొరకాయి, ఎక్కడెక్కడ దొరుకుతాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కొంత చాలా టైం తీసుకుంటుంది కాబట్టి కొంత టైం తర్వాత మీకు అది ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క క్రాప్ గురించి. చాలామంది ఫొటోస్ పెడుతున్నారు. డైలీ దాదాపు ఒక 5-6 రైతులన్నా పెడుతుంటారు నాకు టమాటా, బీర, కాకెర సారి తెగులు వచ్చింది, ఎరువులు ఏమి ఇవ్వాలి అసలు అవి అంటే. కొందరైతే వైరస్ వచ్చి మొత్తం డిసీజ్ వచ్చినాక పెడతారు, కొందరు ఎరువులు 1 మంత్ వరకు ఏమి ఇవ్వరు. ఎన్పికే ఫెర్టిలైజర్లు మనము ఒక ఎకరానికి కింద 5 కేజీలు ఇట్లా ఇస్తాం కదా, అది మనము హోల్సేల్లో మనం 25 కేజీ బ్యాగ్ తీసుకుంటే మనకు 100 రూపీస్ కేజీ, 90 అట్లా పడుతుంది. వాళ్ళు లేదా 110 పడవచ్చు. అది కాకుండా మీరు 2 కేజీ 3 కేజీ 200 రూపీస్ కేజీతో కొన్ని 3 కేజీ తెచ్చి ప్యాకెట్లు ఇవ్వడము. కొందరు రైతులు అయితే మాకు తెలియదు సార్ అట్లా 25 కేజీ దొరుకుతున్నాయని. ఈ విధంగా చాలామంది అనేక డౌట్స్ ఉన్నాయి. చాలా వరకు జనరల్గా తెలిసి ఉంటుందని అనుకుంటాం కానీ చాలా వరకు రైతులకు తెలియక కూడా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ సరిగా లేక, ఎవరు చెప్పలేక. అటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో తొందరలోనే మంచి మంచి వీడియోస్ వస్తాయి. తర్వాత ఆ విధంగా నేను ఒక్కొక్క క్రాప్ గురించి పీడిఎఫ్ కూడా చేస్తున్నా. సో నెక్స్ట్ మనకు ప్రస్తుతము ఇందులో మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో వేసుకోవాల్సిన కూరగాయలు ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం నెగ్లెక్ట్ చేయకుండా, మనకు వీటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా మినిమం చిన్న సన్నకారు రైతులు కానీ ఎవరైనా కంపల్సరీగా సాగు చేసుకోండి. మీకు మంచి కొంత ఆదాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటి వచ్చేసి మనకు కొత్తిమీర సాగు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వర్షాలతో చాలా వరకు కొత్తిమీర అనేది డ్యామేజ్ అయింది కొన్ని ఏరియాలలో. కాబట్టి కొత్తిమీరకు రేటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తిమీర సాగు చేసుకోండి. కొత్తిమీర అనేది కంపల్సరీగా మీకు ఒక వెరైటీస్ అంటే చాలామంది అడుగుతుంటారు, వెరైటీస్ కాకుండా మీరు లోకల్ ఏదైనా హైబ్రిడ్ మీరు తీసుకోండి. ఏదైనా హైబ్రిడ్ తీసుకున్నట్లయితే అది ఏదైనా అంతే మామూలుగానే మనకు దిగుబడి వచ్చేస్తుంది. కంపల్సరీ హైబ్రిడ్ అనేది వేసుకోండి. ఎందుకంటే అది కొంత మనకు తట్టుకుంటుంది, డిసీజ్ కానీ మనకు కొంత వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటుంది. కాబట్టి కంపల్సరీగా కొత్తిమీర అనేది కంపల్సరీగా ఏదైనా ఒక వెరైటీ హైబ్రిడ్ మీ లోకల్ షాప్లలో అడిగి అది మీరు కొత్తిమీర అనేది సాగు చేసుకోవచ్చు. అయితే ఇది మనకు సాగు చేసిన కంపల్సరీ సాయిల్ ఏ విధంగా ఉండాలంటే ముఖ్యంగా మనకు 3 వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం 3 రకాలు. కాబట్టి కంపల్సరీగా వర్షాకాలం తీసుకున్నట్లయితే ఈ నల్లరేగడి నేలల్లో చాలా ఇబ్బంది అవుతుంది. నల్లరేగడి నేలల్లో మీరు కనుక వేసుకున్నట్లయితే కొత్తిమీర కరెక్ట్ గ్రోత్ రాదు, వర్షాలకు చాలా వాటర్ నిల్వ ఉంటుంది, ప్రాపర్గా ఉండదు. కాబట్టి మ్యాక్సిమం వర్షాకాలం నల్లరేగడి నేలలో వేసుకోకుండా ఉండడం అనేది బెటర్. సో నల్లరేగడి నేలలో వేసుకోకుండా ఉంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి మనకు వర్షాకాలం అయితే మీ ఎర్రరేగడి లేదా ఇసుక నేలలలో అంటే వాలుగా ఇట్లా వంపు ఉండేటట్టు మీరు సాయిల్ని రెడీ చేసుకొని లేదా బెడ్ల పైన
కంపల్సరీగా మీరు సాగు చేసుకోవచ్చు. నల్లరేగడి నేలలైనా కొంత బెడ్లున్నా లేకుంటే పూర్తిగా వాటర్ పోయే విధంగా వంపున్నా మీరు సాగు చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం నల్లరేగడి నేలలు చాలా ఇబ్బంది ఉంటుంది, బంకమట్టి ఇట్లా ఉంటుంది కాబట్టి కొత్తిమీరకు అనుకూలం కాదు. అదే ఇసుక ఆ నేలలు అయితే మాత్రం ఎర్రరేగడి వర్షాకాలంలో సాగు చేసుకోవచ్చు. కంపల్సరీగా వాటర్ పోయేటట్టు ఉండాలి, వాటర్ ఎట్టి పరిస్థితిలో నిల్వ ఉండదు. అది చాలా ఇంపార్టెంట్ కొత్తిమీర సాగు చేసే రైతులు. ఎండాకాలం కూడా సాగు చేసుకోవచ్చు, కానీ ఎండాకాలంలో కంపల్సరీ రెయిన్ పైప్స్ అనేటివి ఉండాలి. రెయిన్ పైపులు ఉన్నప్పుడే మీరు కొత్తిమీర సాగు చేసుకోవచ్చు ఎండాకాలం. చలికాలం అయితే మామూలుగా వస్తుంది, ఇబ్బంది లేదు, వాటర్ నిల్వకుండా చూసుకోండి. ఈ జాగ్రత్తలు చూసుకున్నట్లయితే మీరు స్టెప్ బై స్టెప్ 1 ఎకరం 2 ఎకరాలు కాకుండా 10 గుంటలు లేదా హాఫ్ ఎకరు 20 గుంటలు మీరు కనుక స్టెప్ బై స్టెప్ సాగు చేసుకుంటే దాని నుండి కొంత ఆదాయం అనేది మీకు మంచి సపోర్ట్ ఆదాయము, మీరు ఇతర కూరగాయలకు అవసరమయ్యే డబ్బులు ఆర్థికం అనేది కంపల్సరీ కొత్తిమీర ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పుదీనా. ఇది కూడా మంచి క్రాపు, రెండో క్రాపు. పుదీనా కూడా మీరు 10 గుంటల నుండి హాఫ్ ఎకర్ వరకు కంటిన్యూగా మార్కెట్కు తీసుకెళ్తుంటే స్టెప్ బై స్టెప్ వేసుకుంటే ప్రతి మంత్ ఒక మినిమం 15 నుండి 20,000 రూపాయలు, మినిమం 20,000 రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పుదీనా గురించి ఫస్ట్ మార్కెట్లో మీరు ఎంక్వైరీ చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న మార్కెట్లో ఎక్కడ వస్తున్నది, ఎంత పోతుంది డైలీ, మనం ఎంత కటింగ్ చేయాలి, ఇదంతా కొంత మీరు రీసెర్చ్ చేయాలి. మీరు కూడా కంపల్సరీగా కొంత తెలుసుకోవాలి, తిరగాలి, మార్కెట్కి వెళ్ళాలి, చుట్టుపక్కల రైతులను అబ్జర్వ్ చేయాలి, నలుగురిని అడగాలి. ఏదో ఒకే వీడియో చూసి ఒకే దాంతో పూర్తిగా ఆ విధంగా చేయకుండా మీరు కూడా కొంత దాని వెనుక వర్క్ అనేది చేయాలి. పుదీనా అనేది ఎక్సలెంట్ క్రాప్. ఈ రెండు రైతుకు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. మూడవది వచ్చేసి కాలీఫ్లవరు. ఈ కాలీఫ్లవర్ సాగు చేసుకునే రైతులు కంపల్సరీగా ఫూల్ గోబీ అంటారు. ఇప్పుడు 15 లోపు ఈ మధ్యలోనే వేసుకోండి. మళ్ళీ అక్టోబర్ తర్వాత, అక్టోబర్ లాస్ట్ అట్లా వేసుకున్నారంటే నవంబర్, డిసెంబర్, జనవరిలో చలి ఉంటుంది చాలా. ఆ చలికి కాలీఫ్లవర్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి చాలామంది రైతులు వేస్తుంటారు. కాబట్టి అప్పుడు మనకు రేట్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా కాలీఫ్లవర్ అనేది వేసుకోండి. ప్రస్తుతం వేసుకునే రకాలు అనేకంగా ఉన్నాయి. వైట్ వండర్ ఒకటి ఉంది, తర్వాత దావల్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు 1522 సింజెంటా వాళ్ళది ఉంది. నెక్స్ట్ 6099 ఉంది. అనేక వెరైటీలు ఉన్నాయి. ఈ వెరైటీలు అయితే చాలా వరకు చూసి ఉన్నాం మనం, బాగుంటుంది. మీరు ఇవి కూడా వేసుకోండి కంపల్సరీగా. వీటిలో కాలీఫ్లవర్ వేసుకునేటప్పుడు మొక్కల సంఖ్య కరెక్ట్ 15,000 నుండి 20,000 మధ్యలో ఎకరంలో ఉండేటట్టు చూసుకోవాలి. పురుగుకు మొదటి నుంచే మీరు పురుగు మందులు ప్రాపర్గా స్ప్రే చేసుకుంటే, చాలా జాగ్రత్తగా చేసుకుంటే మీరు కాలీఫ్లవర్లో కూడా 1 ఎకరం నుండి 2 నుండి 3 లక్షల ఆదాయం మినిమం తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి పెట్టుబడి వచ్చేసి 50 నుండి 60,000 అవుతుంది. మీకు 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చినా మంచి ఆదాయం రైతు. కాబట్టి కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది బీర సాగు చేసుకోవచ్చు. బీర కూడా మంచి క్రాపే, కానీ కంపల్సరీ స్టేకింగ్ ఉండాలి, బీర మీద అవగాహన ఉండాలి. వాటిపైన వచ్చే డిసీజు, ఎరువులు, ఏ డిసీజ్ వస్తాయి, ఏ మందులు, ఫంగిసైడ్లు, వైట్ ఫ్లై, దోమ, ఈ వైరస్ సంబంధించిన మందులు ఏవి స్ప్రే చేయాలి, ఇవన్నీ కంపల్సరీ అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా వేస్తే వైరస్ డిసీజు, లైట్ బ్లైట్, తర్వాత లీఫ్ స్పాట్స్ అని వస్తుంది, ఎర్లీ బ్లైట్ వస్తుంది, కాయకులు, ఇటువంటి అనేక రకమైన వ్యాధులు, వైరస్లు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో బీర కూడా చాలా సెన్సిటివ్ క్రాప్. అది ముఖ్యంగా ఇందులో వైరస్ అనేది చాలా ఎఫెక్ట్ చూపెడుతుంది. వైరస్ తర్వాత తెగులు, డౌనీ మిల్లు కానీ, ఇప్పుడు చలికాలం వచ్చేది కాబట్టి మీకు ఫోడర్ మిల్లు ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు బీర కనుక వేసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఈ అక్టోబర్ 15 లోపు ప్లాన్ చేయండి. అక్టోబర్ తర్వాత కూడా వేసుకోవచ్చు. మీరు కొంత రిస్క్ తీసుకొని ఛాలెంజ్గా బాగా చేసుకుంటామంటే అక్టోబర్ లాస్ట్ వరకు కూడా వేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం అక్టోబర్ 15 లోపు ప్లాన్ చేసుకోండి. ఇది కూడా మంచి 2 నుండి 3 లక్షల ఆదాయం వస్తుంది రైతుకు. కొత్త వారైతే ఎకరం అట్లా వేయకుండా ఒక 10 గుంటలు వేసి కొంత అనుభవం వచ్చిన తర్వాత వెళ్ళండి. ఇందులో కూడా అనేక వెరైటీస్ ఉన్నాయి. నావీ ఈస్ట్ వెస్ట్ వేసుకోండి. కొత్త వారు చాలా వరకు వేస్తుంటారు రైతులు. అదే కొంత అనుభవం ఉన్న వాళ్ళైతే వీలైతే న్యూలు అనేది ట్రై చేయండి. తర్వాత విఎన్ఆర్ ఆర్తి కూడా బాగానే ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. ఇంకా నాగాని, తర్వాత ధృవాని, అనేక వెరైటీస్ ఉన్నాయి. మీరు చుట్టుపక్కల కొంత ఎంక్వైరీ మీకు తెలిసిన రైతులతోని పూర్తి అవగాహన చేసుకొని వేసుకోండి, బాగుంటుంది బీర కూడా. ఈ బీర గురించి కూడా స్టార్టింగ్ నుండి వరకు పూర్తి ఇన్ఫర్మేషన్తో నేను పీడిఎఫ్ తొందరలోనే రెడీ చేస్తున్నా. దాదాపు మీరు అది చూసినట్లయితే ల్యాండ్ ప్రిపేర్ నుండి ఫైనల్ అయ్యే వరకు మీరు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ గురించి అడిగే అవసరం, వెతికే అవసరం ఉండదు. అందులో పూర్తిగా మ్యాక్సిమం 90% ఉంటుంది, ఒక 10% అనేది చెప్పలేము. బీర తర్వాత కాకెర కూడా చాలామంది రైతులు బీర వైపు వెళ్తున్నారు. కాకెర చాలా తక్కువ మంది రైతులు వేస్తున్నారు. మీకు వీలైతే కాకెర సాగు చేసుకోండి. కొంత క్రాప్ అనేది లేట్గా కటింగ్ స్టార్ట్ అవుతుంది, కొంత 1 మంత్ ఎక్కువ కూడా ఉంటుంది. కాకెర అనేది బీర కంటే కొద్దిగా బెటరు, ఎందుకంటే అది కొంత తట్టుకుంటుంది డిసీజ్ని. కాబట్టి కాకెర కూడా వేసుకోవచ్చు. లిటిల్ చాంపు, సింజెంటా అది వేసుకోవచ్చు. తర్వాత సుస్మిత అనే వెరైటీ ఉంది, పొడుగు, నల్ల, వైట్. ఇవి ఎక్కువ మార్కెట్లో, మీకు లోకల్ మార్కెట్లో ఏది ఎక్కువ పోతాయి, బ్లాక్ పొడుగు పోతాయా, లైట్ గ్రీనా, డార్క్ గ్రీనా, వైట్, ఇవి చూసుకోండి. విఎన్ఆర్ 22 ఉంది, ప్రగతి ఉంది, ఈస్ట్ వెస్ట్ వాళ్ళది, చాలా వెరైటీలు ఉన్నాయి. తర్వాత ప్రీతి ఉంది. ఏవైనా ఒకటి మీరు చూస్ చేసుకొని వేసుకోండి. హైబ్రిడ్ మంచి మల్టీనేషనల్ మంచి కంపెనీ తీసుకున్నారైతే ఏవైనా సీడ్ బాగానే ఉంటుంది, కొద్దిగా అటు ఇటు.
బట్ అది కాకర కూడా మీరు సాగు చేసుకోవచ్చు. ఈ ప్రజెంట్ మాత్రం బాగుంటుంది. మంచి ఈల్డింగ్ తీసుకున్నట్లయితే ఎకరాన 3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. తీగజాతి కూరగాయలు వేసే రైతులు కొత్త వారైతే కంపల్సరీ ఎకరం వేయకుండా ఒక 10 గుంటలు హాఫ్ ఎకర్ వేసుకోండి. కంపల్సరీ చిన్న సన్నకారు రైతులే 10 గుంటలు, లేదు కొంత మేము పెట్టుబడి పెడతాం ఇబ్బంది లేదంటే హాఫ్ ఎకర్ వేసుకోండి. కంపల్సరీ అనుభవం అనేది కొంత కావాలి, మనం ఎంత తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది ఇది కీరా. మన వెనుక ఈ ప్లాటు, ఈ కీరా అనేది దాదాపు ఇది 40 డేస్ క్రాపు, 37 డేస్ క్రాపు. కీరా కూడా ఎక్సలెంట్ క్రాపు. కీరా మీద కూడా పూర్తి డీటెయిల్స్తో మనకు పీడిఎఫ్ వస్తుంది. ఇది కూడా రైతుకు 15 నుండి 20 రూపాయలు రేటు దొరికిన ఎకరాన 2 లక్షల ఆదాయం అనేది మనకు ఈ కీరా దోస అంటారు. కీరా దోసలో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మనం లేట్గా నవంబర్లో అట్లా వేసుకుంటే ఈ ఫోడర్ మిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈల్డింగ్ సరిగా రాదు, గ్రోత్ రాదు. కాబట్టి మీరు అక్టోబర్ 15 వరకు ఇట్లా వేసుకుంటే ఆటోమేటిక్గా చలి పెరిగే వరకు గ్రోత్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి గ్రోత్ వచ్చిన తర్వాత పూత ఖాతా కాపాడుకోవడము, ఈల్డింగ్ తీయడము కొంత ఈజీ అవుతుంది. మీరు లేట్గా చలికాలంలోనే నవంబర్లోనే మీరు వేసినారు అనుకోండి, అది గ్రోత్ అనేది చాలా లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఆ మొక్క చిన్నగా ఉన్నప్పుడే డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఫోడర్ మిల్లు ఇటువంటి. అందుకని కంపల్సరీ వీలైనంత తొందరగా వేసుకోవచ్చు. నెక్స్ట్ టమాటా కూడా సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాకు అంత అనుకూలమైనది. వచ్చే చలికాలము ఎక్సలెంట్ క్రాప్ వస్తుంది, డిసీజ్ తక్కువ వస్తాయి. రేటు అనేది మాత్రము చెప్పలేము. ఈ టమాటా ఎప్పుడు ఏముంటుందని చెప్పలేము. అయితే ఒక టమాటా గురించి కూడా ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుండి ఫైనల్ దిగుబడి వచ్చే వరకు టమాటాపై వచ్చే తెగుళ్ళు, వ్యాధులు, తర్వాత అవి ఎప్పుడు వేసుకోవాలి, ఏ నెలలో వేసుకుంటే రేటు దొరుకుతుంది, స్టెప్ బై స్టెప్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, స్టేకింగ్ ఎట్లా చేసుకోవాలి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది, దీంతో పూర్తి పీడిఎఫ్ కూడా తొందరలోనే టమాటా పైన కూడా రెడీ అవుతుంది. ఫస్ట్ ఒక 1 వీక్లో దాదాపు రెడీ అయిపోతుంది. ఎవరికైనా ఇవి కావాల్సి కింద కామెంట్ పెట్టండి, లేదా మీ నంబర్ పెట్టండి. టమాటా కూడా మనకు సాగు చేసుకోవచ్చు. దాదాపు సాహో బావో మన ఈ తెలంగాణ రాయలసీమ ఏరియాలలో కొంత వేరే వెరైటీలు ఈ మధ్యలో వేస్తుండ్రు. యూఎస్ వాళ్ళదని ఇంకా వేరే వెరైటీలు ఉన్నాయి, బట్ అవి చూడలే. కానీ చాలా వరకు సాహో బావో అయితే ఎక్సలెంట్. ఎందుకంటే అవి కొన్ని వెరైటీలు వేస్తే మన మార్కెట్లో రౌండ్గా ఉన్నాయనుకోండి, మార్కెట్లో ఒక్కొక్కసారి పోయే అవకాశం ఉండదు. అంత అంటే మనకు కోడిగుడ్డు ఆకారం ఉంటాయి కొన్ని, అట్లా వెరైటీ ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్త చూసుకోవాలి. మన ఇక్కడలో సాహో బావో అయితే ఇబ్బంది లేదు, మార్కెట్లో ఈజీగా పోతాయి, మనకు స్టోరేజ్ కూడా ఉంటాయి, బాగుంటాయి. కాబట్టి రైతులు మన ఏరియాలలో దాదాపు తెలంగాణ ప్రాంతంలో అయితే సాహో బావోనే వేస్తున్నారు. ఇంకేమైనా మీకు తెలుసుకొని ఎవరైనా కంపెనీ వాళ్ళని అడిగి వేసుకోండి, మార్కెట్ చూసుకోండి. మీరు ఈ ఆకారం ఈ సైజు పోతుందా మార్కెట్లో అని తెలుసుకోండి. తర్వాత కంపెనీ వాళ్ళు ఒకవేళ వేసుకోండి బాగుంటుందని చెప్తే మీరు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఈ సాహో బావో అనేది చాలామంది రైతులు వేస్తారు. టమాటా పంట మీరు తెగుళ్ళ పైన, వ్యాధుల పైన మంచి అవగాహన వచ్చుంటే టమాటా పంట 15 రూపాయల రేటు ఉన్న రైతుకు మంచి ఆదాయం వచ్చే పంట, మంచి ఈల్డింగ్ తీస్తే. కాబట్టి కంపల్సరీగా టమాటా కూడా స్టేకింగ్ వేసుకోండి. ఈ చలికాలంలో వేసుకుంటే లేదు, కొంత అవగాహన రావాలంటే చలికాలంలో స్టేకింగ్ అవసరం లేదు, కానీ మల్చింగ్ డ్రిప్ అనేది వేసుకోండి. మల్చింగ్ డ్రిప్ వేసుకొని టమాటా స్టేకింగ్ లేకుండా కూడా చలికాలం వేస్తే అనుభవం వస్తుంది. ఈ అనుభవంతో, ఇప్పుడు వచ్చిన అనుభవంతో ఎండాకాలం వర్షాకాలం మళ్ళీ స్టేకింగ్ ద్వారా టమాటా సాగు చేయవచ్చు. ఇది టమాటా. నెక్స్ట్ ఈ టమాటాలో కూడా గ్రాఫ్టింగ్ ఉంది. వీలైతే గ్రాఫ్టింగ్ వేసుకోండి, 1 మంత్ ఎక్కువ క్రాప్ వస్తుంది. కొంత మనకు పెట్టుబడి ఎక్కువ అయినా కొంత డిసీజ్ విల్ట్ని తట్టుకునే అవకాశం ఉంటుంది. టమాటా తర్వాత వచ్చేసి మనకు వంకాయ. ఇది కూడా గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. చాలా వరకు రైతులు అడుగుతున్నారు ఏ వంకాయ అనేది. మీకు లోకల్ ఏ వెరైటీ పోతుందో చూడండి, వైటా, రౌండా, బ్లాకా, పొడువా, ఈ వెరైటీల ఆధారంగా మీరు తీసుకోవాలి. అంతేగాని మీరు ఎక్కడో ఏదో వీడియోలో చూసి ఎక్కడో ఏదో బాగా వస్తుంది దిగుబడిని అది తీసుకుంటే మీకు లోకల్లో మార్కెట్లో సెల్లింగ్ కాదు. కాబట్టి కంపల్సరీ అవి చూసుకోండి. అంకుర్ నితీష్, అంకుర్ కీర్తి, తర్వాత సిమ్రాన్ వెరైటీ, లలిత, అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. కాబట్టి వాటిని చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. గ్రాఫ్టింగ్ వంకాయ కూడా బాగుంటుంది, 2 సంవత్సరాల వరకు కాపు వస్తుంది, మంచి ఆదాయం ఇచ్చే పంట, ఎక్సలెంట్ క్రాప్ గ్రాఫ్టింగ్ వంకాయ. కానీ దీని మేనేజ్మెంట్ అనేది చాలా చేయాలి. ప్రాపర్గా ప్రతి వారం మందులు స్ప్రే చేయాలి. ఈ గ్రాఫ్టింగ్ వంకాయకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది త్వరలోనే, పీడిఎఫ్ రూపంలో వస్తుంది, కంప్లీట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. కానీ వేసే రైతులు వంకాయ కానీ, టమాటా కానీ, తీగజాతి కూరగాయలు ఇవన్నీ వేసే రైతులు అవగాహన చేసుకోండి, తెలుసుకోండి. ఏదో పంట వేస్తారు, దానికి ఏం తెలియకుండా పంట వేసేస్తారు. ఏదో ఒక డిసీజ్ వచ్చినాక ముక్కను పట్టకపోయి మీరు ఏం ఎరువులు ఇవ్వాలి, ఏ మందులు కొట్టాలని మీరు లోకల్లో షాపులు అడిగితే వారు ఏదో ఒక మందు కొడతారు, దోమది చెప్తారు, మీరు వచ్చి కొడతారు. ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుతం పాసిబుల్ అవుతలేవు, ప్రస్తుతం వస్తలేవు. చాలామంది రైతుల అనుభవం ద్వారా నేను మీకు చెప్పడం జరుగుతుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే పంటలు వేయండి. టైంకి ఎవరు చెప్పరు, మనకు షాపులలో వాళ్ళు బిజీ ఉంటారు సెల్లింగ్లో, మనకి ఏదో ఒక మంది ఇస్తారు వెళ్ళిపోమంటారు, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. తోటి రైతులు కూడా కొందరు హెల్ప్ చేయవచ్చు, కొందరు హెల్ప్ చేయకపోవచ్చు. అందుకని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాత్రమే వేయండి, లేకుంటే లాస్ అవుతారు, చాలా ఇబ్బంది అవుతుంది.
పూర్తిగా నేను రైతుల యొక్క ఫీలింగ్స్, రైతులతో కలిసి వారి యొక్క అభిప్రాయాన్ని మీకు చెప్తున్నా, నా యొక్క సొంత అభిప్రాయాన్ని కూడా నేను చెప్తున్నా మీకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టమాటా, వంకాయ అయినాక మీరు పచ్చిమిర్చి కూడా సాగు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎక్సలెంట్. పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేసుకునే టైమే. అది కూడా మినిమం రేటు దొరుకుతుంది 30 రూపాయలు అట్లా. చాలామంది రైతులు మిర్చి వైపు వెళ్తలేరు. పచ్చిమిర్చి వేసినా మీకు మినిమం రేటు దొరికి మంచి ఆదాయం వస్తుంది. ఇది కూడా చాలా అవగాహన ఉండాలి. డిసీజు, మందులు, స్ప్రేలు అన్నీ కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రాపు ఇది ముల్లంగి కూడా సాగు చేసుకోవచ్చు. ముల్లంగి ఒకటి, ఇది కూడా మనకు 60-70 రోజుల్లో క్రాప్ చేతికి వస్తుంది. కంపల్సరీగా ఒక 10 నుండి 12 టన్నుల మనకు దిగుబడి వచ్చినా మనకు కంపల్సరీ ఒక 2 లక్షల ఆదాయం వచ్చే ఉంటుంది. బట్ ఇది వేసుకునేటప్పుడు కూడా మార్కెట్ దృష్టిలో పెట్టుకోండి. మార్కెట్ లేకుంటే కొంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ కూడా మనకు 60 నుండి 70 రోజుల్లో క్రాప్ చేతికి వస్తుంది. ఇది కూడా దాదాపు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రేట్ అనేది చెప్పలేము. మీ లోకల్ ఎట్లుంది కొంత అవగాహన చేసుకొని తెలుసుకొని ఎకరం వేయకుండా ఇవి ఏంటంటే 10 గుంటలు హాఫ్ ఎకర్ వేయండి. చుట్టుపక్కల మార్కెట్ చూసుకోండి. అదే హైదరాబాద్ చుట్టుపక్కల, టౌన్ చుట్టుపక్కల ఉంటే మీరు ఎకరం వేసినా ఇబ్బంది ఉండదు. తర్వాత వచ్చేసి క్యారెట్, ఇది మనకు ఒక 90 డేస్ క్రాపు, 100 డేస్ తప్పకుండా 100 డేస్ అవుతుంది. కాబట్టి ఇది కూడా దీని నుండి మనకు 2 నుండి 3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 12 నుండి 15 టన్నుల దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. క్యారెట్ కూడా, ఈ క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ వేసే నెలలు బ్లాక్ సాయిల్, నల్లరేగడి నెలలు అనుకూలం కావు. కొద్దిగా లూజ్ ఉండి ఇసుక పొలాలు లూజ్ ఉన్న మట్టిలో వీలైతే, ఎందుకంటే ఇది గడ్డ అనేది లోపలికి పోవాలి కాబట్టి, ఫ్రీగా ఉండాలి కాబట్టి కంపల్సరీగా అటువంటి నెలలో అనుకూలం ఇసుక నెలలు. ఇది క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఈ పంటలు మీరు కంపల్సరీగా వేసుకోవచ్చు. ఇది నేను చెప్పిన ఇవి వేసుకునే క్రాప్స్. నెక్స్ట్ ఇంకోటి అడుగుతున్నారు బఠానీ అని కూడా కొందరు అడిగిన. బఠానీ కూడా మీకు మంచి 60 నుండి 70 రోజుల్లో అది కటింగ్ వస్తుంది. బఠానీ కూడా మీరు సాగు చేసుకుంటే వీలైతే కొంత మీ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని కొంత వేయండి. ఏవైనా కొత్త పంటలు వేసేటప్పుడు 10 గుంటలు హాఫ్ ఎకర్ ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అంతేగాని పెద్ద మొత్తంలో వెళ్ళకండి. అనుభవం ఉన్న పంటలు, ఆల్రెడీ వేస్తున్న పంటలు అయితే మీరు ఎక్కువ వేసుకున్న ఇబ్బంది ఉండదు. సో ఇది మనకు అక్టోబర్లో వేసుకునే పంటలు. ఇంకేమైనా పంటలు కూడా వేసుకోవచ్చు. నేను ఇంపార్టెంట్ రైతుకు ఆదాయం వచ్చి, లాభం వచ్చి, మినిమం రేటు దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పంటల గురించి చెప్పినా ఇంకా వేరే పంటలు కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే ఏ పంట అనేది మీరు అడగండి కామెంట్లో. ఒకసారి కాకుండా 2 సార్లు అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. కొంత బిజీ వల్ల ఒక్కొక్కసారి ఇవ్వలేకపోతా. ఇది మనకు అక్టోబర్లో వేసుకునే కూరగాయల సాగు వివరాలు. కంపల్సరీగా మీరు పంటలు వేసేటప్పుడు అన్ని విషయాలు నేను వీడియోలో చెప్పినాయి చాలా జాగ్రత్తగా విని ప్రాపర్గా వీటిని పాటించినప్పుడే మీకు మంచి దిగుబడి, ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా మీకు దొరకకపోయినా కంపల్సరీగా మీరు మన నంబరు, వాట్సాప్ నంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, కానీ వీలైతే మీరు కింద కామెంట్లో అడగండి. కామెంట్లో మీరు ఏదైనా ఉంటే ఆన్సర్ ఇస్తా కామెంట్లో. కంపల్సరీగా వీటిలో మీరు ఏదో యూరియా, డిఏపి, పొటాషు, ఎన్పికే ఫెర్టిలైజర్ 9919 30 045 00 52 34 ఇవి ఇస్తాం సరిపోద్ది కాదు. కంపల్సరీగా మైక్రో న్యూట్రియన్స్ వాడాలి, హ్యూమిక్ యాసిడ్ వాడాలి, సీవీడ్ వాడాలి, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ వాడాలి. అన్ని రకాలు వాడినప్పుడే ప్రస్తుతం పంటల దిగుబడి అనేది రావడం జరుగుతుంది, పంటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్తో పంటలు మీరు సాగు చేసుకొని మంచి ఆదాయాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.